చెక్. ఇప్పుడు మనం హోమ్ స్టే నుంచి స్టార్ట్ అవుతున్నాం. హోమ్లింగ్లా నిన్నటి వరకు ఎవరిని అలౌ చేయలేదంట. ఇప్పుడు కూడా మా ఓనర్ పైకి కాల్ చేసి అలౌ చేస్తున్నారా లేదా కనుక్కుంటే 9 కల్లా వచ్చేలా రమ్మన అలౌ చేస్తానన్నాడు. అందుకు 9కి వెళ్ళేలా కొద్దిగా లేటుగా 7:50కి స్టార్ట్ అయ్యాం. ఇక్కడి నుంచి ½ అన్ అవరే, బట్ కావాలని కొంచెం లేటుగా. ఇప్పుడు ఇక్కడి నుంచి హోమ్లింగ్లా వెళ్ళి అక్కడి నుంచి డ్యామ్ చాక్ ఫోర్టిలా రూట్లోంచి వెళ్దాం అనుకున్నాం, కానీ ఫోర్టిలా రూట్లోంచి అలౌ చేయట్లేదని చెప్పారు. చాలామంది మార్నింగ్ రైడర్స్ ఫోర్టిలా రూట్లో వెళ్ళారు. ఫోర్టిలా రూట్ లిటరలీ 85 degrees ఉంటుంది పైకి. అండ్ మోర్ ఓవర్ 2 రోజుల నుంచి ఇప్పుడు మనం వెళ్ళే రూట్లో స్నో లేదు, కానీ ఫోర్టిలా రూట్లో ఫుల్గా స్నో పడిందంట. సో అటు వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ ఇటు రావాల్సిందే. అందుకు మనం ఇటే స్టార్ట్ అయిపోయాం. ఫోర్టిలా రూట్లో వెళ్దాం అనుకున్నా సరే. అయితే అదైతే ఎడారిలో ఉన్నట్టు ఉంది బ్రో, కానీ ఈ మాత్రం రోడ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ఫస్ట్లో వచ్చాను చూడు, రాళ్ళగా అదే రోడ్డు ఉంటుందేమో అనుకున్నాను. బట్ దిస్ రోడ్ ఈస్ కంపారిటివ్లీ ఫార్ మచ్ బెటర్ దెన్ ద ప్రీవియస్ వన్. బాగుంది, వెళ్తున్నాం, చూద్దాం ఎన్నింటికి రీచ్ అవుతామో అని. ఒళ్ళు మొత్తం ఊగిపోతుంది భయ్యా. నాకు ఇది చూసాక నవ్వొస్తుంది బ్రో. ఆఫ్ రోడింగ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని పెట్టాడు. అసలు రోడ్ ఎక్కడుంది భయ్యా? ఇక్కడ రోడ్ కహా పే రే? ఆఫ్ రోడింగ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ కరెక్టే, రోడ్ ఉండాలి కదా రోడ్డు మీద వెళ్ళాలంటే. బ్రో మా ఫ్రెండ్స్ లేలాడకు రాలేదని అదిగో చూడు, నాకంటే ముందు వచ్చి గడ్డి తింటున్నారు. వీడైతే ఇదిగో క్యాన్సిల్ చేస్తాడు వీడు ఫస్ట్ నేను రానని, కానీ ముందు వచ్చి రిలాక్స్ అయిపోతున్నాడు వీడు. నుంచో వచ్చాం బ్రో, టైర్ మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ కొండ అవతల మన ఊరు స్టే. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాం బ్రో, కంప్లీట్ ఆఫ్ రోడింగ్. ఆ ఎదురుకు కనిపిస్తుంది ఇండియన్ అబ్జర్వేటరీ, దానికి వెళ్ళాలి. ఒకవేళ ఇప్పుడు స్పీడ్కి దిగిపోయాం అనుకో, డ్యామ్ ట్రాక్కి అలౌ చేయకపోతే ఇంకా కిందకి దిగాల్సిందే, వేరే ఆప్షన్ లేదు మనకి. అప్పుడు అబ్జర్వేటరీకి వెళ్తాం. లేదు డ్యామ్ ట్రాక్ అలౌ చేశారనుకో, ఇక్కడి నుంచి డ్యామ్ ట్రాక్ వెళ్ళిపోయి నైట్కి అంటే ఈవినింగ్ 5 కల్లా ఇంక రిటర్న్ రూమ్కి వెళ్తాం. ఈవినింగ్ 5కి వెళ్ళి రేపు రేపు పొద్దున రిటర్న్ బయలుదేరుతాం కదా, అప్పుడు అబ్జర్వేటరీకి వెళ్ళిపోయి చూసుకొని ఇంకా మనాలి స్టార్ట్ అయిపోతాం. మా ప్లాన్లో యాక్చువల్గా మిక్లా కూడా ఉంది, కానీ మాకు ఒక ఆయన కనిపించాడు నిన్న గుజరాత్లో, చెప్పా కదా ఎవ్రీ ఇయర్ లేలాడకి వస్తాడంట ఆయన. మిక్లాకి అసలు మీరు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి, రోడ్స్ మామూలుగానే వరస్ట్గా ఉన్నాయి. మోర్ ఓవర్ స్నో పడి కంప్లీట్ రోడ్డు క్లోజ్డ్ ఉంది. వెళ్ళి రీల్స్ పెట్టే వాళ్ళు పెడుతుంటారు, వాళ్ళు వెళ్ళినప్పుడు ఎప్పుడో తీసిన రీల్ ఇప్పుడు పెడుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు, ఎందుకంటే మా బ్రదర్ ఇక్కడ ఆర్మీలో బ్రిగేడియర్ కింద వర్క్ చేస్తున్నాడు. వెళ్తానంటే అసలు కంప్లీట్ స్నో పడింది తిక్కానికి ఏమన్నా అన్నాడు. యూజువల్గా ప్రతిదానికి వెళ్ళమంటాడు కానీ వెళ్ళొద్దు అన్నాడంటే నేను అర్థం చేసుకున్నాను అన్నాడు. సో హోమ్లింగ్లా డ్యామ్ చాక్ ఇవి రెండు మన ప్రయారిటీలు. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం బ్రో మంచులోకి మెల్లిగా.
ఇప్పుడు ఇలా ఇంకో 25 కిలోమీటర్స్ వెళ్ళాలి బ్రో ఉమ్లింగ్లాకి. డ్యామ్ చాక్ ఏమో 52 అంట. డ్యామ్ చాక్ ఎలా చేస్తే డ్యామ్ చాక్ కూడా వెళ్దాం. మాకు మా హోమ్ స్టే అని చెప్పింది ఏంటంటే ఉమ్లింగ్లాకే ఈరోజు ఎలా చేస్తున్నారు బ్రో 3 days తర్వాత, అది కూడా 2 days నుంచి స్నో లేదు, పడిన స్నో మొత్తం కరిగిపోయిందని. డ్యామ్ చాక్ నాకు తెలిసినంత వరకు డౌటే. ఉమ్లింగ్లో వెళ్ళండి, అక్కడి నుంచి ఓపెన్ చేస్తుంటే డ్యామ్ చాక్ వెళ్ళరండి అన్నాడు. ఆయన చెప్పింది పాయింటే. ఎందుకంటే డ్యామ్ చాక్ నుంచి నీకు లిటరల్లీ ఎల్ఏసి కనిపించింది, ఇండియా చైనా బోర్డర్. మనకి టిబెట్ది మొన్న చుషుల్లో కనిపించింది చూడు, అంతకంటే క్లియర్గా కనిపించింది. ప్రాపర్ బార్డర్ ఉంటుంది. వెళ్దాం, ఫస్ట్ ఉమ్లింగ్లో వెళ్దాం. పైన కేఫ్లో ఒక సర్టిఫికేట్ ఇస్తాడు, అది ఫేక్ సర్టిఫికేటే, ఒరిజినల్ అన్నాను. బట్ ఇక్కడ దాకా వచ్చావు అనే దానికి ఒక గుర్తుంటా ఉండాలి కదా, అది. రివర్ గడ్డ కట్టేస్తుంది మొత్తం, గడ్డ కట్టేస్తుంది రివర్. దాన్ని బట్టి అర్థం చేసుకో 2-3 days బ్యాక్ ఇక్కడ ఎంత స్నోఫాల్ అయిందనేది. ఇదిగో మొత్తం ఇదిగో ఎక్కడెక్కడైతే వాటర్ ఉన్నాయో అక్కడ మొత్తం గడ్డ కట్టేస్తుంది. ఇక్కడ నుంచి రోడ్డు కొంచెం బాగుంది బ్రో, కొత్త రోడ్డు వేసినట్టున్నారు, కానీ పైన ఇంకా తార్ మిక్స్ వేయలేదు, అందుకే చిప్స్ లేచిపోతున్నాయి. బట్ బాగుంది కంపారిటివ్లీ ప్రీవియస్ రోడ్స్తో పోల్చుకుంటే ఇది చాలా బెటర్. కానీ చిప్స్ వల్ల జారే ఛాన్స్ కూడా ఉంది, సో జాగ్రత్తగా వెళ్ళాలి. వచ్చాం ఇంకో 12 కిలోమీటర్లు ఉమ్లింగ్లో స్నోఫాల్ అవుతుంది. ఫుల్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి బ్రో. రోడ్డు మీద అంతా స్నో ఉంది, బ్లాక్ ఐస్ అయితే లేదు, అదొక ప్లస్. బట్ ఈ స్నో ఇప్పుడు పడింది కాదు, 2 రోజుల ముందు పడింది అనుకుంటా. ఎక్కిస్తే పక్కా ఐస్ అయిపోద్ది, సో మెల్లిగా వెళ్ళాలి. స్నో మీద ఎక్కకూడదు, బ్లాక్ ఐస్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి, అటు ఇటు చూసుకుంటూ వెళ్ళాలి. ఎన్ని కష్టాలు బ్రో బైకర్స్కి. మన లక్ ఏంటంటే మా ముందు కొన్ని కార్లు వెళ్ళినట్టున్నాయి, అందువల్ల చాలా వరకు స్నో బ్రేక్ అయింది. టర్నింగ్లో ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలి. బ్లాక్ ఐస్, వచ్చా లిటరల్లీ రోడ్డు అంతా స్నో ఉంది బ్రో. ఆ తార్ ఎదురుగా కనిపిస్తుంది కదా, అది పైకి ఎక్కింది కొంచెం, ఇంకెక్కలేక రిటర్న్ దిగిపోయింది, అంత ఐస్ ఉంది లిటరల్లీ. ఇంకా బైక్స్ అయితే ఇదిగో ఇక్కడ అక్కడ ఆగారు, ఇక్కడ ఆగారు, అక్కడ ఆగారు, అక్కడ ఆగారు, అందరూ ఆగిపోయారు. హోమ్లింగ్లో కష్టమే, ఎందుకంటే స్నో ఇంత ఎక్కువ ఉంటే బైక్ చైన్ లేకుండా వెళ్ళదు, అండ్ ఇక్కడ చైన్స్ దొరకవు, అదే మెయిన్ ఇంపాక్ట్.
ठीक है. బ్రో అక్కడ వెళ్ళుకుందా బ్రో, దట్ ఈస్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అని నేను నిన్న చూశాను ఒక పోస్టర్లో. అరే యార్ నై రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అని నేను నిన్న చూసాను ఒక పోస్టర్లో. ర్యాట్ కనిపించదు యూజువల్గా అని, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అని, కానీ అది కనిపించింది మనకి.
शुशुमले ज़्यादा स्नो है भैया, ऊपर 4x4 भी नहीं चढ़ पा रही है। ऊपर चढ़ते ही नीचे आ रही है गाड़ी, सब वहाँ पे रोक के आराम से पीछे पीछे आ रही है। ज़्यादा बर्फ है, रोड भी नहीं दिखता है, पूरा बर्फ है। पैदल जाना भी थोड़ा मुश्किल हो रहा है, पैदल जाते ही स्लिप हो रही है।
ऊपर जाके रिटर्न घुमाना भी ज़्यादा मुश्किल है। ऊपर जाके रिटर्न घुमाना भी ज़्यादा मुश्किल है, लगभग आधा घंटा लग गया हमको सिर्फ यू टर्न लेने के लिए। रिटर्न करने में भी आधा घंटा लग गया। हाँ, 4x4 भी नहीं चढ़ पा रही है, वही ऊपर ऊपर जाते पीछे आ रही है। सब लोग वहाँ पे रोक के पैदल जा रही है ऊपर। 6 किलोमीटर पहले ही पूरा स्नो है, 6 किलोमीटर के पहले, तो इसलिए हम वापस जा रही है। आप ट्राई करना है तो ट्राई कर ले, लेकिन ऊपर जाते टाइम पे आप ट्राई कर सकते हैं, लेकिन नीचे जाते टाइम पे बर्फ़ में आपको ही मुश्किल होगा। बर्फ़ ज़्यादा हो गया तो नीचे आते टाइम पे ज़्यादा मुश्किल होगा। All I want to tell you is they don't really care about us.
చూడు బ్రో స్నో ఎలా పడుతుందో నిజంగా. స్నో కానీ ఇలానే కంటిన్యూ అయితే కిందకు ఇప్పుడు పైకి వెళ్ళారు కదా, కిందకు వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది 2 వీలర్స్కి. ఎందుకంటే పైకి వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ నువ్వు కిందకి జారుతుంటావు, బ్రేక్ వేస్తావు, కొద్ది గొప్ప బండి ఆగుద్ది, లేదు స్కిడ్ అయినా సరే ఒక సర్టెన్ యాంగిల్లో స్కిడ్ అయ్యి బండి ఆగుద్ది అనుకోవచ్చు. కానీ కిందకి దిగేటప్పుడు బండి స్కిడ్ అయిందా, యూ కాంట్ ఈవెన్ ఎస్టిమేట్ అది స్కిడ్ అయ్యి ఎక్కడ పడుద్ది ఏంటి అని. ఎందుకంటే నీకు ఎంత బండి గేర్లో ఉన్నా బ్లాక్ ఐస్ మీద బండి స్టీల్ ఇలా కంప్లీట్గా పడిపోయినా సరే దేక్కుంటూ వెళ్ళిపోద్ది. స్నోఫాల్ కూడా పడుతుంది భయంకరంగా. ఇంకో అసలు ఎలా ఎక్కినాయో అక్కడిదాకా. అది మనల్నే చూస్తుంది భయ్యా. ఇంకో ఇక్కడ అసలు ఎలా ఎక్కుతున్నాయి బ్రో ఈ రోడ్ బ్రో. లిటరల్లీ అక్కడక్కడ స్నో ఉంది కొండ మీద. ఇంకో ఇక్కడ అది ఎండ వల్ల కారు నీళ్ళలాగా వచ్చి రోడ్డు కాస్త బురదైపోయింది. టర్నింగ్ల దగ్గర అయితే అసలు మరీ ఎక్కడ స్కిడ్ అయిపోద్దా అనిపిస్తుంది. ఎందుకంటే సైడ్ ఉన్న ట్రాక్స్ చూస్తే కార్లే చాలా కష్టపడి పైకి ఎక్కినాయి అని అర్థం అవుతుంది. సో అండ్ కిందకి చూడు ఎంత ఉందో, స్కిడ్ అయితే మొడ్డే. సో చాలా మెల్లిగా వెళ్తున్నాం. మా వాడికి ఒక ఐడియా వచ్చింది, ఇప్పుడు రూమ్ ఖాళీ చేస్తే ఇంకేద్దాం 3500 ఎందుకని నైట్ చుక్కలం కనిపించలేదు కదా అంట. నాకు గుద్దులో కాలింది ఒక సెకండ్. లావాడ ఉమ్లింగ్లా అవ్వలేదని చెప్పి రూమ్ ఖాళీ చేసి ఇప్పుడు వెళ్ళిపోదాం, టైం ఉంది కదా అంటున్నాడు. ఇప్పుడు మేము కిందకి వెళ్ళేసరికి 2:33 అవుద్ది. మేము అప్పటికప్పుడు లగేజ్ ప్యాక్ చేసినా ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అయితే పక్కా పట్టుద్ది. 3:45 4కి స్టార్ట్ అయ్యామనుకున్నా 2 అవర్స్లో గట్టిగా మాట్లాడుకుంటే న్యూమ్ దాకా వెళ్తాం. ఆ న్యూమ్లో హోమ్ స్టేలే ఏం లేవు. పెట్రోల్ పంప్లో పనుకుంటా అంటే నాకే ఓకేరా అంటే వాడు, బ్రో మనం మాహే దాకా వెళ్ళిపోదాం బ్రో అంట. మాహే ఇక్కడి నుంచి నా ఇక్కడి నుంచి కాదు, సారీ, న్యూమ్ నుంచి 70 కిలోమీటర్లు. న్యూమ్ మన రూమ్ నుంచి 90 కిలోమీటర్లు. 150 కిలోమీటర్లు 3 గంటల్లో ఈ రోడ్లో, లేలడక్ రోడ్స్లో. ఎర్రిపోకోరా నువ్వు అంటే ఏ అంట. ఏ అమ్మ కనీసం కిందకి వెళ్ళడానికన్నా చెప్పాలి వాడికి, బాబు నువ్వు దెంగలనుకున్న దెంగలేవని. సీనరీ అంత బాగుంది బ్రో. బండికో 4-5 ఫోటోలు వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి రూమ్కి వెళ్ళి డిబ్రింగ్ వెళ్ళాలి. వాడు మనం చెప్పే మాట వినేలాడాడు. ఇంట్లో వాళ్ళు దెంగుతున్నారు నన్ను అంట. వాడా మరి మా డూడ్స్ పాపం నా ముందులో వెళ్తుంటే వాళ్ళ ఫాదర్ బర్త్డే అని ఈరోజు. ఫ్యామిలీ రిలేషన్స్ ఎప్పుడు ఉండేవి. మనం తిరగడానికి వచ్చినప్పుడు తిరగాలంట పెద్ద పూకు. ఇప్పుడు ఏంటి మరి మన దాకా రానంత వరకు ఏదైనా. నేను తప్పనట్లేదు, అవసరం తెగకూడదు కదా మరి నువ్వు. నీడు రిప్పుకు
వాడికి 20 కిలోమీటర్ల నుంచి హార్న్ కొడుతున్నా బ్రో. 20 కాదు 10 కిలోమీటర్ల నుంచి. అరే ఎర్రిపూక హన్లే సైడ్ వెళ్తున్నారా అని ఆకుండా స్ట్రైట్కి వెళ్ళాడు. హన్లేకి ఒక 3 కిలోమీటర్ల ముందు వరకు. నా మడ్డ మళ్ళీ అక్కడ గుంతల రోడ్లో వెళ్ళడం కంటే దీని నుంచి ఇటు వెళ్ళడం బెటర్ కదా. అవును ఇటు కదా బ్రో వెళ్ళాల్సిందంటే. నేను ఆ సోలార్ ప్యానల్స్ ఫాలో అవుతున్నాను బ్రో అంట. అమ్మ నువ్వు సోలార్ ప్యానల్స్ ఫాలో వచ్చిన రూట్ గుర్తుండదు పూకి మళ్ళీ ఏమన్నంటే హట్ అవుద్ది ఇది.